కొందరు ప్రజలను రెచ్చగొడుతున్నారన్న మంత్రి శ్రీధర్ బాబు. నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే మూసి ప్రక్షాళనని క్లారిటీ. నగరంలో సౌత్ ఇండియా రైతు సంఘాల ప్రతినిధుల మీటింగ్. బీటీ విత్తనాలను వాడాలంటే తలొగ్గేది లేదన్న కోదండరెడ్డి. సిటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ జాయింట్ వెంచర్గా మరో మెట్రో. డిపిఆర్ అనుమతుల కోసం సెంట్రల్కు పంపుతామన్న అధికారులు. మూసీ రివర్ బెడ్లో ఉన్నవారిని తరలిస్తున్న అధికారులు. నిర్వాసితులు కోరుకున్న చోటే డబుల్ బెడ్రూమ్లు. కూల్చివేతలు వ్యర్థాల తొలగింపు కోసం హైడ్రా టెండర్లు. హైరేంజ్ మిషన్లు ఉండాలని అధికారుల నిబంధన. కుత్బుల్లాపూర్, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం. రోడ్లపై నీరు చేరడంతో ఇబ్బందుల్లో వాహనదారులు. మెట్రో రైల్ రెండో దశ డిపిఆర్లకు తుది మెరుగులు దిద్దుతున్నారు అధికారులు. ట్రాఫిక్ అంచనాలపై హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకి సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో మార్గాలలో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుందన్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ను మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆరాంఘర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేసింది. కారిడార్లు ఈ రెండవ దశలో మేము చేయబోతా ఉన్నాము. ఈ 6 కారిడార్లు దాదాపు 116.2 కిలోమీటర్లు, 116.2 కిలోమీటర్స్ ఇవి ఈ 6 కారిడార్లుగా మేము రూపొందిస్తూ ఉన్నాము. మొదటి దశలో మనము 3 కారిడార్లు 69 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఒకటి మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు, ఇది రెడ్ లైన్ లేదా కారిడార్ 1 అని చెప్పేసి 29 కిలోమీటర్లు. తర్వాత బ్లూ లైన్ నాగోల్ నుండి రాయదుర్గ్ వరకు, ఇదొక 29 కిలోమీటర్లు బ్లూ లైన్ లేదా కారిడార్ 3. తర్వాత గ్రీన్ లైన్, ఇదివరకు మనము జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు 11 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి ఫలక్నుమా బియాండ్ దట్ చంద్రాయణగుట్ట వరకు తీసుకుని ఇంకొక 7.5 కిలోమీటర్లు కలిపి అది కొత్త ఎయిర్పోర్ట్ లైన్ కూడా చేయబోతూ ఉన్నాము. మొదటిగా కారిడార్ 4గా నాగోల్ నుండి ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్ వరకు దీన్ని పొడిగించబోతూ ఉన్నాము. ఇందులో నాగోల్, తర్వాత ఎల్బీ నగర్, చంద్రాయణగుట్ట, మైలార్దేవపల్లి ఎయిర్పోర్ట్ వరకు కూడా వయా న్యూ హైకోర్ట్ ఇవి చేయబోతూ ఉన్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే మొత్తం సిటీ అంతటి కూడా ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీ వచ్చేలాగా, అంటే ఇదివరకు ఉన్నటువంటి 3 కారిడార్లని కూడా కలిపే విధంగా నాగోల్ దగ్గర బ్లూ లైన్ కారిడార్ 3ని కలుపుతూ ఉన్నాము. తర్వాత ఎల్బీ నగర్ దగ్గర రెడ్ లైన్ కారిడార్ 1 కలుపుతూ ఉన్నాము. తర్వాత చంద్రాయణగుట్ట దగ్గర గ్రీన్ లైన్ కారిడార్ 2ని కలుపుతూ ఉన్నాము. దీనివల్ల మొత్తం నగర ప్రజలందరికీ ఉపయోగపడేలాగా. ఇక ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు కారిడార్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. రెడ్ కారిడార్ని ఇటువైపు విజయవాడ వైపు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మియాపూర్ నుండి పటాన్ చెరువు వరకు అటు ముంబై సంగారెడ్డి వైపు అటు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే రాయదుర్గ్ నుండి ఇదంతా కూడా హెవీ ట్రాఫిక్ కంజెషన్ ఉన్నటువంటి ఏరియా, ఇక్కడ మెయిన్ ఐటీఎస్ ఇండస్ట్రీ ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ అంతా ఉన్నటువంటి రాయదుర్గ్ నుండి కోకాపేట్ వరకు, నియోపలిస్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. సీఎం గారి ఐడియా ఏమిటంటే ఫ్యూచర్ సిటీ కోసం, 4th సిటీ కోసం కూడా మీరు ప్లాన్ చేయండి, మెట్రో కనెక్టివిటీ ప్లాన్ చేయమంటే అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్, ఇక్కడ బహదూర్గూడ అని మన ఇంపార్టెంట్ ఏరియా ఉంది, అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి, అంతవరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ నుండి వయా ఔటర్ రింగ్ రోడ్లో మనకి మీకు ఐడియా ఉంది చాలామందికి, ఒకవైపుని సర్వీస్ రోడ్ ఉంటుంది, సిటీ సైడ్ అన్నమాట, మరోవైపు మనకి మెయిన్ హైవే ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఇదివరకే మనము ఓఆర్ఆర్లోనే డెడికేటెడ్ మెట్రో కారిడార్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పెదగొల్కొండ ఎగ్జిట్ నుండి
తుక్కుగూడ ఎగ్జిట్ నుండి రావిరియాల్ ఎగ్జిట్ వరకు వయా ఓఆర్ఆర్ తీసుకెళ్ళి అక్కడ నుండి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేయబోతా ఉన్నాము. స్కిల్ యూనివర్సిటీ వరకు ఇది ఒక 18 కిలోమీటర్లు. మొత్తం వెరసి ఇది 40 కిలోమీటర్స్, 40 కిలోమీటర్లు మనము ఫ్యూచర్ సిటీ కూడా ఎక్స్పాండ్ చేయబోతూ ఉన్నాము. మెట్రో కనెక్టివిటీ ఇవ్వబోతూ ఉన్నాము. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీన్ని టాప్ క్లాస్లో డిజైన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎయిర్పోర్ట్ కారిడార్ నాగోల్, మన ఎగ్జిస్టింగ్ టెర్మినల్ నాగోల్ దగ్గర బయలుదేరుతూ ఉంది. అక్కడ నుండి ఇంపార్టెంట్ నాగోల్ క్రాస్ రోడ్ కావచ్చు, అల్కాపురి కావచ్చు, కామినేని హాస్పిటల్ కావచ్చు, ఎల్బీ నగర్లో కనెక్టివిటీ ఇస్తాము. అక్కడ నుండి మెయిన్ కర్మాన్ ఘాట్, తర్వాత ఓవైసీ హాస్పిటల్, డిఆర్డిఓ, బాలాపూర్ రోడ్, మరలా చంద్రాయనగుట్ట దగ్గర ఇది మంచి జంక్షన్ స్టేషన్ చేసి ఎంటైర్ ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఇచ్చి ఈ గ్రీన్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాము. అక్కడ నుండి బండ్లగూడ రోడ్, మైలార్ దేవపల్లి, కాటేదాన్, ఆరాంఘట్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, శాతం రాయ్, సిద్ధాంతి, శంషాబాద్ జంక్షన్ తీసుకెళ్ళి అక్కడ నుండి విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఏరియా ఎయిర్పోర్ట్ టెర్మినల్కి తీసుకెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రధానంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ రూట్లలో ఎక్కువ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయన్నారు అధికారులు. ఆ ఇబ్బందులను తొలగించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ మేరకు కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. గ్రేటర్లో ట్రాఫిక్ సమస్యను తొలగించేందుకు జంక్షన్స్ అభివృద్ధి చేయడం కోసం జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తొలి దశలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 జంక్షన్లను అత్యాధునికంగా తీర్చిదిద్దబోతోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా 6 జంక్షన్లను అభివృద్ధి చేయబోతున్నట్లు బల్దియా తెలిపింది. జంక్షన్ల అభివృద్ధి కోసం 826 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ జంక్షన్ డిజైన్లకు ఆమోదముద్ర వేశారు సీఎం రేవంత్ రెడ్డి. 6 జంక్షన్లలో సవ్య దశలో వెళ్లేందుకు అండర్ పాస్లు, అపసవ్య దిశలో వెళ్లేందుకు ఫ్లైఓవర్స్ నిర్మించనున్నారు. మొదటి ప్యాకేజీలో 421 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు. రెండో ప్యాకేజీలో 405 కోట్ల రూపాయలతో రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల అభివృద్ధి చేయనున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ లో ఎటువైపు వెళ్లాలన్నా గంటల కొద్ది సమయం పడుతోంది. ఈ క్రమంలో కేబీఆర్ పార్క్ ను కేంద్రంగా చేసుకుని చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా అన్ని వైపులా సులువుగా ప్రయాణించేలా ప్రణాళికలు తయారు చేశారు అధికారులు. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్ణీత సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ లో వై ఆకారంలో అండర్ పాస్ నిర్మించనున్నారు అధికారులు. రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్, యూసఫ్గూడ వైపు అండర్ పాస్ మార్గం ఉండనుంది. అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుండి రోడ్ నెంబర్ 36 వరకు 4 వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. కేబీఆర్ ఎంట్రన్స్ నుండి ముగ్దా వరకు మరో జంక్షన్ ను అభివృద్ధి చేయనున్నారు. ఈ జంక్షన్ లో 3 మార్గాలు అందుబాటులోకి రాబోతున్నాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వరకు 2 వరుసల అండర్ పాస్ నిర్మించనున్నారు. అలాగే కేబీఆర్ ఎంట్రన్స్ నుంచి పంచగుట్ట వైపు 3 వరుసల అండర్ పాస్ నిర్మించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి పంజాగుట్ట వైపు 3 వరుసల్లో రహదారిని నిర్మించనున్నారు. రెండవ ప్యాకేజ్ లో రోడ్ నెంబర్ 45 జంక్షన్ రూపురేఖలు మారబోతున్నాయి. ఈ జంక్షన్ లో ఒక అండర్ పాస్, ఒక పై వంతెన రాబోతోంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిలిం నగర్ వైపు 2 వరుసల్లో అండర్ పాస్ నిర్మించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 45 వైపు 2 వరుసల్లో పై వంతెన రానుంది. ఫిలిం నగర్ జంక్షన్ లో కూడా 2 వరుసల్లో అండర్ పాస్లు, పై వంతెనలను నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ఆ ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మారబోతున్నాయి. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నివారణపై అవగాహన కలిగిస్తూ సుధారెడ్డి మేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమం జరిగింది. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 5,000 మంది పాల్గొన్నారు. క్యాన్సర్ను అరికట్టడంపై అవగాహన కల్పిస్తూ పింక్ పవర్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహులు హాజరయ్యారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్ 2024 నిర్వహించారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచడం కోసం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మెయిల్ ఫౌండేషన్ రన్ నిర్వహించింది. 5,000 మందికి పైగా ఉత్సాహికులు పింక్ పవర్ రన్ లో పాల్గొన్నారు. స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ప్రైజ్ మనీ, బహుమతులు అందించారు. స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. At this inspiring initiative, Pink Power Run, I am proud to say that Telangana is committed to improving healthcare for women. Your presence shows solidarity and women across the state who face health challenges. Each step you take today is a step towards a future where no woman has to face these challenges alone. Let us take this journey forward. We will continue to build more hospitals, strengthen our healthcare systems, and create a society where women's health and welfare are given utmost attention. Together, we can build a healthier, more empowered future for the women of Telangana. క్యాన్సర్ సోకిన ఓ మొదటి స్టేజ్, రెండో స్టేజ్ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం ప్రమాదంలో పడిపోతాం. అది కాకుండా మొదట ఒక అవేర్నెస్ ఉంటే ప్రివెంటివ్ మెజర్ తీసుకోవచ్చు, స్క్రీనింగ్ చేసుకోవచ్చు, జాగ్రత్తలు పడవచ్చు. కనుక అన్నిట్లో మొట్టమొదట అన్ని జబ్బులలో, అన్ని వ్యాధులలో ప్రమాదము తెలియనిది ఏది అంటే క్యాన్సర్. ముఖ్యంగా మహిళలకు బ్రెస్ట్ క్యాన్సరే కానీ, సర్వికల్ క్యాన్సరే కానీ దీనిపైన అవేర్నెస్ అనేది ఉండాలి. ఇది మంచి కార్యక్రమము, దీనికి స్వాగతిస్తున్నాము. ఇలాంటి అనేక కార్యక్రమాలు యావత్ రాష్ట్రంలో జరగాలి. చాప కింద నీరులా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ ను అరికట్టడంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్ ను సుధా ఫౌండేషన్, ఎంఈఐఎల్ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ రన్ లో స్టూడెంట్స్, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. 3K, 5K, 10K పింక్ పవర్ రన్ కాంపిటీషన్ ను నిర్వహించారు. All women should do 5 things. First, maintain a healthy lifestyle. That means do physical activity every day, 30 to 40 minutes. Research have shown that by doing 30 to 40 minutes exercise every day can reduce breast cancer by 20%. That is already published in several journals. Second, eat healthy food, avoid junk food, avoid alcohol, avoid smoking. Third, every woman should do self breast examination. That means every 5th or 7th day of the month you do self examination of the breast. If you pick up any difference in the breast, come to breast care clinic. There you will completely evaluate it. నడత, గుడ్ బిహేవియర్, ఇది తల్లిదండ్రుల దగ్గర నుంచి సంక్రమించాలండి. నడక, వాకింగ్, నవ్వు, లాఫింగ్, ఈ 3 చేస్తే ఏ డాక్టరు అవసరం ఉండదని మనవి చేసుకుంటూ, నిద్ర కనీసం 5 నుంచి 8 గంటలు నిద్రపోతేనే మర్నాడు జ్ఞాపక శక్తి ఉంటుందండి, సైన్స్. తర్వాత పుష్కలంగా నీరు తాగండి. ఈ రన్ చాలా బాగుంది. క్యాన్సర్ అవేర్నెస్ రన్, ఇట్లాంటివన్నీ ఇంకా కండక్ట్ చేయాలని ఐఎమ్ హోపింగ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ ఇన్ ఎ వెరీ వండర్ఫుల్ మేనర్. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, డీజేలతో రన్లో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు. మరోవైపు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు నిర్వాహకులు. ఆహార పంటల్లో జన్యు మార్పిడికి సంబంధించిన బీటీ విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోమని హెచ్చరించారు రైతు సంఘాల నాయకులు. కేంద్ర ప్రభుత్వం జన్యు మార్పిడి పంటలను ప్రోత్సహించడంపై దేశవ్యాప్తంగా ప్రతిఘటనలు, కొన్ని రాష్ట్రాల్లో నిరసనల మధ్య దక్షిణాదిలోని 5 రాష్ట్రాలకు చెందిన 42 సంఘాల నేతలు హైదరాబాద్లో సమావేశమయ్యారు. ప్రజలు, వివిధ వర్గాలు, రైతులు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేసిన తర్వాతనే జన్యు మార్పిడి పంటల జాతీయ విధానాన్ని రూపొందించాలన్నారు వక్తలు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఏనాడు పనిచేయలేదన్నారు వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ల పాలన సమయంలో విదేశీ కంపెనీలు బీటీ విత్తనాలపై ఒత్తిడి తెచ్చినా తలొగ్గలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో పాలకులు వ్యవసాయ రంగానికి అనుకూలంగా లేరని ఆరోపించారు. నల్ల చట్టాలు తెచ్చిన విధానం చూస్తే అర్థమవుతుందన్నారు. రాబోయే రోజుల్లో సమగ్ర విత్తన చట్టం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికి వినియోగదారులను సైతం భాగస్వామ్యం చేయాలన్నారు కోదండరెడ్డి. ఆ రోజులలో మనం ఎప్పుడు కూడా బజార్లో విత్తనాలు కొనుక్కున్న
సందర్భాలు లేవు. మనమే విత్తనం తయారు చేసుకొని భద్రంగా పెట్టుకొని వర్షాకాలం కంటే ముందు మృగశిర కార్తెలో విత్తనం వేయడానికి తయారుగా ఉండేవాళ్ళం. రాను రాను దేశంలో అనేకమైన మార్పులు రావడం వల్ల విత్తన కంపెనీల ద్వారా విత్తనాలు కొంటున్నాం. అందులో అనేకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం. కల్తీ విత్తనాలు ఇవన్నీ ఒక్కసారి మనం అధ్యయనం చేసుకుంటే ఈ సమాజంలో ఎందుకు ఈ బలవంతమైన జన్యు మార్పిడి పంటలపైన మన పైన ఒత్తిడి పెడుతున్నారు అనేది చాలా విచారకరమైన విషయం. విత్తనానికి సంబంధించిన రైట్స్ ఆ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయన్నారు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. రైతుల చేతుల్లో కానీ ప్రభుత్వం చేతుల్లో కానీ లేదన్నారు. ఆహార పంటల విత్తనాలలో జన్యు మార్పిడి తేవాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. బీటీ పత్తి విత్తనాల వల్ల రైతులు పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారని, దీంతో ప్రకృతి ధ్వంసమవుతుందన్నారు. సో రాష్ట్రాలకు సంబంధించిన అంశం వ్యవసాయం కాబట్టి రాష్ట్రాల పరిధిలోనే చట్టాలు కావాలి. ఆ చట్టంలో కూడా ఆ విత్తన కంపెనీలు ఏదైతే ఉందో వాళ్ళు చేసేటటువంటి రీసెర్చ్ వెరైటీ, వాళ్ళ వెరైటీ అయినా లేకుంటే యూనివర్సిటీని తీసుకున్న వెరైటీ అయినా ఇంకేదైనా కానీ పూర్తిగా ఒక కంట్రోల్కి వచ్చేటటువంటి ఒక పరిధిలోకి రావాల్సినటువంటి అవసరం. అది చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ పరిధిలోకి రావడమా ఇంకో దగ్గర రావడం అనేది కొంత ఆ వైపు మనం ఆలోచన చేసి ఒక చట్టాన్ని ఎలా ఉండాలనేది అటువంటి గతంలో కూడా ఇచ్చిర్రు, రాజ్యసభలో పెండింగ్ ఉంది. కానీ రాష్ట్ర స్థాయిలో కూడా ఒక చట్టాన్ని తయారు చేసి ఇది ఇట్లుంటే రేపు రైతులకు ఉపయోగపడుతుంది, కంపెనీలకు భయం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో జన్యు మార్పిడి అంశంపై కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆశా కిసాన్ స్వరాజ్ జాతీయ కన్వీనర్ కవిత. అమెరికాలోని మొన్సంటా కంపెనీ జన్యు మార్పిడి విత్తనాల వినియోగంపై అన్ని దేశాల మీద ఒత్తిడి తెస్తోందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం రైతుల చేతుల్లో లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై సీడ్స్ కంపెనీలు చెప్పిన పంటలు వేయాలని, సీడ్స్ ఉపయోగించాలని ఒత్తిడి తెస్తాయన్నారు. ఇప్పటికే కర్ణాటక, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు జెనెటిక్ సీడ్స్ ను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. So all this meeting is only to pressurize government to formulate a policy. So in that context, we are discussing many issues, including the recent Supreme Court judgment. So in India, Indian agriculture is under pressure for long from outside forces, from international forces, and they are trying to set the agenda on what Indian agriculture should be. I think that threat is increasing every year. Every time there is a crisis which is coming up. అది మన ఇండియాకే ఉన్న ఒక పెద్ద చట్టం, అది ఊరికే రాలేదు. రైతు సంఘాల వాళ్ళంతా పోరాడగా పిపివి అండ్ ఎఫ్ఆర్ యాక్ట్ 2001 సంవత్సరంలో వచ్చింది. మేము పేటెంట్స్ ఇవ్వము, మేము యూపావ్ కూడా సైన్ చేయము, మేము కేవలము ప్లాంట్ వెరైటల్ రిజిస్ట్రేషన్ ఇస్తాము. ప్లాంట్ వెరైటల్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన విత్తనాల మీద కూడా రైతులకి ఆ ప్రొటెక్టెడ్ విత్తనం తయారు చేసి మీరు అన్బ్రాండెడ్గా అమ్ముకోవచ్చు అనేది క్రిటికల్. ఇండియా చట్టంలో రైతులకు ఆ హక్కు ఉంది. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో స్వావలంబన, ఆర్థిక నష్టాలు, రైతులపైన భారం, పర్యావరణ విధ్వంసం కలిగించే జన్యు మార్పిడి పంటలను అనుమతించబోమని రైతు సంఘాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కులగణనతోనే బీసీల అభివృద్ధి జరుగుతుందన్నారు వివిధ పార్టీలకు చెందిన నాయకులు. హైదరాబాద్ బేగంపేటలో కులగణన అంశంపై సమావేశం నిర్వహించారు. కులాల గణన చేస్తేనే బీసీల వాటా తెలుస్తుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు వక్తలు. బీసీల బఫర్ జోన్లోకి ఓసీలు వచ్చి పదవులు పొందారన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీలు ఐక్యమతంగా ఉండి రిజర్వేషన్ల పెంపు కోసం పోరాడాలని చెప్పారు. హైదరాబాద్ బేగంపేటలో కులగణనపై సమావేశం నిర్వహించారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే బీసీల కోసం మండలిలో ఎవరు మాట్లాడతారన్నారు. కులగణన చేయకపోతే 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వకపోతే తీన్మార్ మల్లన్నదే బాధ్యత. నేను చెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీ దాంట్లో బాధ్యత వహించేటోడు ఎవడో రండి. భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నా, మీ దాంట్లో బాధ్యత వహించేటోడు ఎవడో రండి, లేదంటే మీ అధ్యక్షులు ప్రకటన చేయండి. మీరు చేయకపోతే మీ కర్మ, మీ పాడే మీరు పేర్చుకుంటా అంటే మేమేం చేయలేం.
ఖాళీ అగ్గిపెట్టె మాత్రమే ఇవ్వగలుగుతాం. నన్ను గడికోగా నాకు మెసేజ్ పెడతా ఉంటారు రాజీనామా చేయ. నేనేం చేస్తారా భయ్ రాజీనామా? నాకు అర్థం కాలే. ఎవడు మాట్లాడాలి మరి మండల్ ఎవడు మాట్లాడాలి మా బీసీల గురించి? ఫస్ట్ సభల్లో మాట్లాడినా కదా 9,000 కోట్లు ఎవరిపించం లేస్తారా? బీసీలు 50% పైచీలుకుంటే 2,91,000 కోట్ల బడ్జెట్ సగానికి సీరి మా బీసీలకు ఇస్తే కదా అది లెక్క బడ్జెట్ అయ్యేదని చెప్పిన. కులగణన చాలా ముఖ్యమైన అంశమన్నారు వకులాభరణం. వెనుకబడిన కులాల లెక్క తేలిస్తే వారి అభివృద్ధికి నిధులు ఖర్చు చేయొచ్చన్నారు. యూపీఏ ప్రభుత్వంలో సామాజిక కులగణన జరిగిందని ఇందుకు 4,000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. 2011 నుంచి 2015 వరకు జరిగిన కులగణనలో 52% బీసీలు ఉన్నారని తేలిందని తెలిపారు. నువ్వు కులమేమిటి, నువ్వు ఎట్లా బతుకుతున్నావు అని చెప్పి లెక్కలు రాసుకొని పోయినరు. 4,894 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఈలోపు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో వారి ప్రభుత్వం అప్పుడు వచ్చిన తర్వాత అప్పటికే 2011 నుండి 15 వరకు పూర్తయినటువంటి కులగణన వివరాలను బయట పెట్టండి అని చెప్పి అడిగితే ఈ దేశంలో 52% బీసీలు ఉన్నారని చెప్పేసి, అయితే ఈ కులగణన వివరాలలో ఒక 46 లక్షల తప్పులు దొరినాయి. తెలంగాణలోని బీసీల జీవితాలు మార్చే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు జస్టిస్ చంద్రకుమార్. ఈ మార్పు బీసీలో వెలుగు తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటే వారిదే పవర్ అని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది బీసీలే కానీ అధికారం మాత్రం బీసీలకు రాలేదన్నారు జస్టిస్ చంద్రకుమార్. तो वो तो हमारी गरीबी को खत्म कर सकती थी, लेकिन आज तक भी खत्म हुई नहीं. सरस्वती देवी थी, सबको एजुकेटेड कर सकती थी. किसी और देश में नहीं है लक्ष्मी. चीन में लक्ष्मी नहीं है, सरस्वती भी नहीं है, अमेरिका में भी नहीं है, ठीक है, जर्मनी में भी नहीं है. और वहां कोई जन्म से पिछड़ा भी नहीं पैदा होता, कोई ब्राह्मण भी नहीं पैदा होता जर्मनी में, जापान में. కులగణన చాలా ముఖ్యమని, రిజర్వేషన్లు లేని కులాలు చాలా ఉన్నాయన్నారు సమావేశానికి హాజరైన వక్తలు. కులగణనపై ఎన్డీఏ సర్కార్ యూటర్న్ తీసుకుందని విమర్శించారు. కులగణన చేసి రిజర్వేషన్లు ఇవ్వాలని కోర్టు చెప్పిందన్నారు. వెనుకబడిన వర్గాలను తొక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రొఫెసర్లు. Congress government should give us that data. Whatever that data is, whether it's a faulty data or any other data. Socio-economic survey was carried out in Delhi. They did not give that information. Now, BJP government, he talks about, every day, Sabka Vikas, Sabka మాట్లాడతాడు కదా, వినాశ్ కాదు కదా. You are bringing about వినాశ్ in this country, destruction in this country. You are not implementing what the constitution says, Mr. Narendra Modi. ప్రభుత్వం కులగణన చేసి బీసీ వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నేతలు. రంగారెడ్డి జిల్లా సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, హిమాయత్ సాగర్, కిస్మత్పూర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ దర్గా వద్ద ఈదురుగాలులకు ఓ చెట్టు విరిగిపడింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. సుచిత్ర, పీట్ బషీర్బాద్, కుంపల్లి, దుండిగల్, మల్లంపేట్, గండి మైసమ్మ, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారంలో వాన పడ్డది. రోడ్లపైకి నీళ్లు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయ పోస్టింగ్ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు జేఏసీ అధ్యక్షులు విజయ్ కుమార్. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో జీవో 317 బాధిత ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరిస్తామని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికీ జీవో 317 సమస్యను పరిష్కరించలేదన్నారు. అక్టోబర్ 2న గాంధీ భవన్లో కలిసి సమస్యను పరిష్కరించమని కోరుతామన్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలన్నారు విజయ్ కుమార్. 317 బాధితులందరికీ న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. మరి సంవత్సరం కావస్తున్నా కూడా ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మొదట్లో సబ్ కమిటీ చాలా ఉత్సాహంతో పనిచేసినప్పటికీ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందనే విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. గత వారం 10 రోజులుగా అనేక మంది 317 బాధితులు రోడ్డు ప్రమాదాలకు గురై హాస్పిటల్లో బారిపడి మళ్ళీ చనిపోవడానికి సిద్ధంగా తయారవుతున్నారు. కాబట్టి ఏ ఒక్క 317 ఉద్యోగ ఉపాధ్యాయుడు కూడా మళ్ళీ మరణించవద్దు అన్నటువంటి ఒక ఉద్దేశంతో అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ భవన్ చలో గాంధీ భవన్ కార్యక్రమానికి పిలిపించాము. కాబట్టి అందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ గాంధీ భవన్ చలో గాంధీ భవన్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేయాలని ఇక్కడ నుంచి మేము పిలిపిస్తున్నాం.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీవియన్స్లో అప్లికేషన్స్ చేసుకున్నప్పటికీ కూడా అందులో ట్రిప్లికేట్స్ తీసేస్తే 16,000 అప్లికేషన్స్ ఉన్నాయండి. ఈ 16,000 మందిలో ఒక 6,000 మంది డమ్మీ క్యాండిడేట్స్ ఉన్నారు. కేవలం 10,000 మంది మాత్రమే నిజమైనటువంటి బాధితులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఒక్క కలం పోటుతో అందరికీ న్యాయం చేయవచ్చు. మరి ప్రభుత్వం వెంటనే దీనిపైన సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. అదేవిధంగా మేమందరం ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఏం నిర్ణయించుకున్నామంటే ఆ ప్రజాప్రభుత్వం ఏర్పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతగానో కృషి చేసి ఆ నిరంకుశమైన ప్రభుత్వం పోయి ఈ ప్రజాప్రభుత్వం వచ్చే విధంగా కృషి చేసినాము. వాళ్ళది ప్రభుత్వానికి కూడా తెలుసు మా యొక్క పాత్ర ఎంత ఉందనేది. అయితే ఎంతో ఆశతో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో ఈ 317 వల్ల స్థానికత కోల్పోయిన వాళ్ళందరికీ కూడా తిరిగి స్థానికత వస్తుందని. అయితే సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసినారు. ఆ సబ్ కమిటీ యొక్క పనితీరు కూడా ఎట్లా ఉందనంటే ఈ రిపోర్ట్ సిద్ధంగా ఉంది అని అంటున్నారు, కానీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం లేదు. ఒకటి ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టుకున్న తర్వాతనే ఈ సబ్ కమిటీ మంత్రుల యొక్క ధోరణి మారిపోయింది. ఐఏఎస్ ఆఫీసర్లు ఆ ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించి వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేసి దాదాపు 30-35 మంది ఉద్యోగస్తులు ఆత్మహత్యలు లేదా హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోవడానికి కారణమైనరు. అదే అధికారులు వాళ్ళ యొక్క అనుకూలమైనటువంటి సలహాలని గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ వాటిని పట్టించుకోకూడదు. మాటిచ్చింది గవర్నమెంట్, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ మేనిఫెస్టోని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వేషాలు మారుస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో పార్క్ చేసిన బైక్లను చోరీ చేస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేశారు చిలకలగూడ పోలీసులు. కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు శ్రీనివాస్తో పాటు కొనుగోలు చేసిన వారిని అరెస్టు చేశామని తెలిపారు డీసీపీ బాలస్వామి. బైకులను తక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడానికి అలవాటు పడ్డారన్నారు. నిందితుల నుంచి 10 లక్షల విలువైన 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని తెలిపారు డీసీపీ బాలస్వామి. ఈ 2 వీలర్ వెహికల్స్ మిస్ అవుతూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. మెయిన్లీ సౌత్ జోన్ ఈస్ట్ జోన్ పోలీసు చిలకలగూడ పోలీసు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మిస్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఒక అక్యూజ్డ్ కె శ్రీనివాసు, ఇతను నేటివ్ ఆఫ్ పరిగి బట్ ప్రజెంట్గా కామారెడ్డిలో ఉంటున్నాడు. సో ఇతనికి ఒకసారి మ్యారేజ్ అయింది. ఆమె చనిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఆమెతో కూడా కొన్ని రోజులు కలిసి ఉండి మళ్ళీ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తర్వాత 3 మంత్స్కి మళ్ళీ అక్కడ వెళ్ళి కామారెడ్డిలో నివసిస్తున్నాడు. బట్ ఇతని మోటివ్ ఏంటి అంటే డైరెక్ట్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో మనీ అవసరం ఉన్నప్పుడల్లా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కు మనకు చాలా ప్లేసెస్ నుంచి పబ్లిక్ వస్తూ ఉంటుంది. సో వచ్చినప్పుడు ఆ వెహికల్స్ పార్కింగ్ చేసినప్పుడు పార్కింగ్ చేసిన వెహికల్స్ని తీసుకుపోవడము అమ్మేయడము ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇతన్ని పట్టుకున్న తర్వాత 3 రిసీవర్స్ని, వీళ్ళు కూడా అంటే లేబరర్స్ బట్ వాళ్ళ అవసరాల కోసం కొనుక్కున్నారు. బట్ ఒకరొకరి 2-3 కొనుక్కోవడం వల్ల ఒకరికి అవసరం అంటే ఒకటి ఉంటుంది, బట్ 2-3 కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళు ఏదో తెలిసే కొనుక్కుంటున్న ఉద్దేశంతో ఈ రిసీవర్స్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో ముజరా పార్టీని భగ్నం చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. లేక్ వ్యూ హిల్స్ గౌస్ నగర్లో ఉన్న ఫ్లాట్లో ఆర్గనైజ్డ్ ముజరా పార్టీ నడుపుతున్నారు కొందరు వ్యక్తులు. పెద్ద శబ్దాలతో అసభ్యకరమైన డాన్సులు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. 4 ట్రాన్స్జెండర్లతో పాటు 8 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు సౌండ్ సిస్టమ్ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సీతారాం యేచూరి సంస్మరణ సభ జరిగింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు సీతారాం యేచూరి చిత్రపటానికి నివాళులర్పించారు. గొప్ప స్నేహశీలి అయిన యేచూరి వ్యక్తిత్వం అందరి ఆదర్శం కావాలన్నారు. యేచూరితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు నాగేశ్వరరావు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ విద్యార్థులతో పాటు సిపిఎం నాయకులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే వాళ్ళని తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 21 కుటుంబాలని తరలించారు అధికారులు. ఇవాళ మరో 100 కుటుంబాలను తరలించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. వీలైనంత వరకు బాధితులను ఒప్పించి పూర్తి స్థాయిలో తరలిస్తామంటున్న హైదరాబాద్ ఆర్టీఓ మైపాల్తో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇళ్లను
తరలించేటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యంగా దీనిపైన కొంత వివాదాలు కూడా చెలరేగుతున్నాయి. కొంతమంది ఏమో విమర్శలు చేస్తున్నారు, కొంతమంది సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? మూసీ నిర్వాసితులకు సంబంధించిన తరలింపు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? ఇప్పటివరకు ఎంతమందిని తరలించారు తెలుసుకునే ప్రతినిధి హైదరాబాద్ ఆర్డీఓ మైపాల్ ఉన్న మనతో. సార్, ఇప్పుడు మూసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి ఇళ్లను మీరు తరలించబోతున్నారు మొదటి దశలో. సో ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లను ఇప్పుడు తరలించారు, ఇంకా ఎన్ని తరలించాల్సి ఉంది? ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి విడతగా ఏదైతే మూసి రివర్ బెడ్లో ఎన్క్రోచ్మెంట్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైతే నిర్వాసితులు అయితే ఇళ్లలో నివాసం ఉంటారో వాళ్ళకు 2 BHK లొకేషన్ ఎక్కడుందని వాళ్ళకి చెప్పి ఎవరైతే వాలంటీర్గా ఉన్నారో వాళ్ళకు ముందుకు వచ్చినట్లయితే 2 BHK పట్టా అలాట్మెంట్ చేస్తూ వాళ్ళు ఇమీడియట్లీ 2 BHK షిఫ్ట్ చేస్తూ వాళ్ళు ఇక్కడ నుండి ఖాళీ చేపిస్తున్నాము. వాలంటీర్ లేని వాళ్ళు మాత్రం వాళ్ళకి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజెంట్ అయితే వాలంటీర్ ఉన్న వాళ్ళని ముందుకు వచ్చిన వాళ్ళు చేస్తున్నాము. నిన్న 21 మందికి చేయడం జరిగింది హైదరాబాద్ జిల్లాలో. ఈరోజు దాదాపు ఇప్పుడు హిమాయత్నగర్ మండలంలో ఉన్నాము. ఈ ఒక్క లొకేషన్లో వరకు స్టార్ట్ అవుతుంది. మేబీ సాయంత్రం వరకు ఒక 100 మంది అవుతారని మేము అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు రివర్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళని తరలిస్తున్నారు. ఇప్పుడు పిల్లి గుడిసెలు అనేటువంటి మాట చెప్తున్నారు. పిల్లి గుడిసెల్లో 140 ఇల్లులు మాత్రమే ఉన్నాయి, కానీ మీరు తరలించాల్సినటువంటి సంఖ్య చాలా ఎక్కువ ఉంది. వాళ్ళందరినీ తరలించేందుకు ఒకవేళ పిల్లి గుడిసెలు సరిపోకపోతే, ఎందుకంటే అక్కడ స్థానికుల దగ్గర నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. మా వాళ్ళ గతంలోనే ఇవ్వలేదు, ఇప్పుడు మూసి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి వ్యతిరేకత ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు మీరు? ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంది అనే దాని బేస్ మీద ట్యాగ్ ఆన్ చేస్తున్నాము లొకేషన్ వైజ్గా. ఇక్కడ లోకల్ వాళ్ళ పబ్లిక్ కూడా ఎవరైతే వాళ్ళు అపోలో అంటే మాకు రాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్న వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు కూడా ప్రభుత్వానికి దృష్టిలో పెట్టి వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఏదో ఒకటి అంటే అందులోనే కానీ ఇంకెక్కడైనా కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరూ కూడా ప్రభుత్వం అకామిడేట్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ వ్యతిరేకత ప్రధానంగా గమనిస్తే బ్రదర్స్ ఉంటారు, అన్నదమ్ములు 3 ఉంటారు, కానీ ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అనేది అధికారులు మాకు చెప్తున్నారు. మరి మిగతా 2 సంగతి ఏంది? వాళ్ళపైన క్లారిటీ ఇస్తేనే మేము కొంత ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడి నుంచి వెళ్ళాలా లేదా అనేది. అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఒకే ఇంట్లో మ్యారీడ్ కపుల్స్ ఎక్కువ మంది ఉన్నట్లయితే ప్రజెంట్ ఇంటికి ఒకటి చొప్పునే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉన్నాయి. మేమైతే రికార్డు మెయింటైన్ చేస్తున్నాం, అంటే రికార్డు నోట్ చేసుకుంటున్నాము. అలా ఎంతమంది ఉంటే దాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టి ఫర్దర్ డెసిషన్ తీసుకునే దాన్ని బట్టి మేము ఇక్కడ అమలు చేస్తాం. సరే, ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము, రివర్ బెడ్లో వాళ్ళని ఖాళీ చేపిస్తున్నారు అధికారులు. కొంత పక్కలో ఉన్నాం, అంటే బఫర్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి మా వారికి కూడా వస్తారా? అసలు రివర్ బెడ్ ఎంత ఉంటుంది, బఫర్ అనేది ఎట్లా దీన్ని క్యాల్కులేట్ చేస్తారు? అధికారులకైనా క్లారిటీ ఉందా అనేటువంటి ప్రశ్న జనం దగ్గర నుంచి వస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు సార్? రివర్ బెడ్ అనేది ఈ ఎక్స్టెంట్ అనేది మనకు మ్యాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో డిపెండ్ ఆన్ బోత్ సైడ్స్ మ్యాప్ను ఫిక్స్ చేసిన తర్వాత మధ్యలో వచ్చే రివర్ బెడ్ ఉంటుంది. అది ఒక ఏరియాలో 50 మీటర్లు అవచ్చు, ఒక ఏరియాలో 100 అవచ్చు, ఇంకొన్ని ఎక్కువ కూడా ఉంటుంది. రివర్ బెడ్ ఏరియా ఇంతే ఉండాలని ఏం లేదు. అదైతే బఫర్ మాత్రం రివర్ బెడ్ ఏరియా నుండి 50 మీటర్స్ అది ఉంది. ఇప్పుడు ఇంకోటి సార్, కిరాయి ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సరే, చిన్న చిన్న ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని తొందరగా మీరు తరలించబోతున్నారు, ఎందుకంటే ప్రతి వర్షాకాలంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తితే నీళ్లు ఇంట్లోకి వస్తాయి, మళ్ళీ ఇబ్బంది అవుతుందని. కానీ పెద్ద పెద్ద 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? దాంట్లో కిరాయి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? మాకు ఇల్లే లేదు, మేము కిరాయికే ఉంటున్నాం, వీళ్ళకన్నా ఇల్లు ఉంది, మరి మా పరిస్థితి ఏంది? మాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు కదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంతమంది కిరాయికి ఉన్నారనే డేటా అయితే గ్యాదర్ చేస్తున్నాము. కాకపోతే వాళ్ళపైకి అయితే యాజ్ ఆఫ్ నవ్ అయితే వాళ్ళకు ఓన్లీ ఓనర్స్కే ఇస్తున్నాం ప్రజెంట్. ఫ్యూచర్లో ఏమైనా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే వాళ్ళు కూడా ఆలోచించి డెసిషన్ తీసుకుంటాం. సార్, గడిచినటువంటి 3-4 రోజుల నుంచి మీరు ఈ తరలింపుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమంది తరలించారు, ఇంకా ఎంతమంది తరలించబోతున్నారు? ఆ టార్గెట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తామనేటువంటి అంచనా ఏమైనా ఉందా? ప్రభుత్వం అయితే టార్గెట్ లాగా ఏమి ఇవ్వలేదు. ఎవరైతే ముందుకు వచ్చి ఉన్నారో వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళ లొకేషన్ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళు తరలిస్తున్నాం. నిన్నటి వరకు 21 మంది అయ్యారు. ఈరోజు మేబీ ఒక హిమాయత్నగర్ మండలంలో ఒక 80 నుండి 100 మంది అవుతారేమో అనుకుంటున్నాము. గవర్నమెంట్ అయితే ఇలా టార్గెట్ ఏమి లేదు, కాబట్టి ఎవరు విల్లింగ్ ఉంటే వాళ్ళకి ఇమీడియట్లీ షిఫ్ట్ చేయమని చెప్పారు. ఆ ప్రాసెస్లో ఉన్నాం. సార్, ఇప్పుడు కొంతమంది సానుకూలంగానే ఉన్నారు, కానీ ఇంకొంతమంది చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. అధికారులను కూడా తిట్టేటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసులు కూడా వచ్చినప్పుడు వాళ్ళని కూడా తిట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉన్నారు. అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి కొంత బాండింగ్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేయబోతున్నారు? ఇప్పుడు ఒప్పుకోలేరు, మరి రాబోయే రోజులు ఎట్లా? వాళ్ళకి ఫ్రీక్వెంట్గా డిస్కస్ చేస్తాము, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. మ్యాక్సిమం అందరినీ అంటే ప్రభుత్వ అవసరాలు ఏమున్నాయి, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముందో చెప్పి వాళ్ళు కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు రివర్ బెడ్ ఖాళీ చేయిస్తున్నారు అంటే ఈ ఇల్లు రాబోయే రోజుల్లో ఉండవు అనేది అర్థం. సో ఇప్పుడు ఖాళీ చేయిస్తున్నారు, కూల్చివేతకు సంబంధించి ఏమైనా ఆలోచించారా? హైడ్రాతో కొన్ని మాట్లాడినట్లు కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, దానిపైన ఏం చెప్తారు సార్?
కూల్చివేతలకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఏం లేదు. జస్ట్ మనం ఏదైతే ఖాళీ చేస్తారో ఆ ఇల్లుకి మా కంట్రోల్లో పెట్టుకుంటున్నాము. కూల్చివేతల నుంచి ఇప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి ప్లానింగ్ అయితే లేదు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన అనేది ప్రభుత్వం క్లియర్ కట్ టార్గెట్ పెట్టుకొని ఉంది. మొత్తం హైదరాబాద్లో మాస్ జనం ఎక్కువ ఉన్నారు సార్. చాదర్ఘట్టు, ఈ శంకర్ నగరు, ఈ వినాయక వీధి, ఇవన్నీ ఏరియాలలో దాదాపుగా అందరు జనాలతో కాంటాక్ట్ అయ్యారా సార్ రివర్ బెడ్లో ఉన్నటువంటి ఇళ్ళను, లేకపోతే ఇంకా కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా? ఎక్కడైతే రివర్ బెడ్లో వచ్చి వాళ్ళందరూ ప్రతి ఇంటికి కూడా మనం వెళ్ళాము. కొన్ని ఏరియాలలో ఎవరైతే మనకు రానివ్వడానికి వాళ్ళు డిస్కషన్ పెడుతున్నారో ఆ కొంచెం 20% ఆగింది. వాళ్ళు ఫర్దర్గా నెక్స్ట్ వాళ్ళతో మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా వెళ్తాం. ప్రజెంట్ అయితే ఎక్సెప్ట్ 2 లొకేషన్ తప్ప మిగతా వాళ్ళందరూ మేము కాంటాక్ట్ అయ్యాము. ఎన్ని సార్ మొత్తము ఎన్ని టీంలు అందుబాటులో ఉన్నాయి, ఎన్ని టీంలు వర్క్ చేస్తూ ఉన్నాయి, ఒక్కొక్క టీంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు నేరుగా జనాలతో వెళ్ళి మాట్లాడేందుకు? 15 టీమ్స్ ఉన్నాయి తహసీల్దార్ ఆధ్వర్యంలో. ప్రతి టీంలో 4 నుండి 5 ఉంటారు. మనకు ప్రతి టీంలో 5 వాళ్ళకు ఒక 2 టీంలకు కలిపి ఒక SDC గారు డిప్యూటీ కలెక్టర్ లెవెల్లో ఒక ఆఫీసర్ ఉన్నారు. ప్రతి టీం కూడా టోటల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో 15 టీంలో మనం వర్క్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు మీరు అంటే గవర్నమెంట్ ఏమి టార్గెట్ ఇవ్వలేదు, కానీ మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పటివరకు మేము ఈ పూర్తి స్థాయిలో ఇది తరలించబోతామనే టార్గెట్ అనుకుంటున్నారు, భావిస్తున్నారు జనరల్గా? ప్రజలు ఒప్పుకున్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మేమైతే అంటే ఎస్టిమేషన్ ఏం పెట్టుకోలేదు, వాల్యూ అయితే పెట్టుకోలేదు. సార్, ఫైనల్గా ఈ మూసీ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళ జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఆర్డీఓగా? ఏదైతే మనకు మూసీ రివర్లు ఉన్నారో వాళ్ళకందరికైనా ఎప్పుడైనా వాళ్ళకు మునిగిపోయే ప్రాబ్లం ఉంది, వరద ఎక్కువ వస్తే క్లోజ్ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి అట్లాంటి వాటికి ఎప్పటికైనా డేంజర్ కాబట్టి వాళ్ళు ఇమీడియట్లీ షిఫ్ట్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే, ప్రభుత్వం కూడా వాళ్ళకి సానుకూలంగా 2 BHK ఇస్తుంది కాబట్టి సపోర్ట్ ఇస్తే తొందరగా అభివృద్ధిలో భాగమవుతారు కాబట్టి సహకారం చేయాలని కోరుతున్నాం. సో ఇది మూసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి ఇళ్ళను అన్నింటినీ కూడా తరలించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇగో ఎగ్జాక్ట్గా ఇది మూసీ, దీనికి పక్కనే మనం అవతల వైపు ఆ ఇళ్ళకి చూడొచ్చు RB&X అనేటువంటి మార్కింగ్ మనకు కనబడుతుంది. అంటే రివర్ బెడ్లోకి ఈ ఇల్లులు వస్తాయి. సో రివర్ బెడ్ అనేది కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది అనేటువంటి మాట కూడా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం మూసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి ఇళ్లను తరలించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 21 నుంచి 23 ఇళ్లను తరలించాం. ఇవాళ 100 ఇళ్లను తరలించేటువంటి ప్రక్రియ జరగబోతుంది. ఆ విధంగా ముందుకు వెళ్తాం. జనాల దగ్గర నుంచి కొంతమంది సానుకూలత ఉన్నప్పటికీ కొంతమంది నెగిటివ్గా ఉన్నారు. వాళ్ళందరినీ ఒప్పించేటువంటి భాగంలో మేము ప్రత్యేక టీంలు దాదాపుగా 75 టీంలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయనేది ఆర్డీఓ మైపాల్ చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఏ విధంగా ఈ ప్రక్రియ జరగబోతుందని. అదే ఇంకో అంశం ఏంటంటే, ఒక్క ఇంట్లో 2-3 సోదరులు ఉంటే వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేస్తారు అంటే గవర్నమెంట్ దానిపైన డెసిషన్ తీసుకోవాలి. రెంటర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మేము నోట్ చేసుకుంటున్నాం, గవర్నమెంట్కి పంపిస్తాం. గవర్నమెంట్ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా మేము పనిచేస్తాం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జనాలను తరలించేటువంటి ప్రక్రియపై అధికారులు చెప్తున్నటువంటి పూర్తి అప్డేట్. కెమెరా నాగరాజ్తో శ్రవణ్, V6 న్యూస్, మూసీ పరివాహక ప్రాంతం నుంచి.